This conference will now be recorded. ఓకే మా సో ఎప్పుడు కూడా ఎన్నైతే క్లాస్ లో మెంబర్స్ ఉంటాయో ఎన్నైతే మెంబర్స్ ఉంటాయో ఆ మెంబర్స్ అన్నిటికీ ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఒక సెటర్ మెథడ్ ఉంటుంది, ఒక గెటర్ మెథడ్ ఉంటుంది, వాటి యొక్క రిలేటెడ్ లైక్. ఓకే, సో ఇప్పుడు దాకా ఏం చెప్పాను, సెటర్ అండ్ గెటర్ మెథడ్స్ కి అనదర్ పేరు ఏంటి అంటే జావా బీన్స్ అని కూడా అంటారంట. నా సెటర్ మెథడ్ ఎప్పుడు కూడా సెట్ అనే నేమ్ తో స్టార్ట్ అవుతుంది అండ్ సెటర్ మెథడ్ కి కంపల్సరీగా బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్స్ ఉండాలి అండ్ సెటర్ మెథడ్ డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్. ఓకే, సో సెటర్ మెథడ్ ఎందుకు అంటే ఇన్పుట్ ని ఆర్గ్యుమెంట్ ద్వారా పాస్ చేయడానికి తీసుకుంటారంట. ఓకే, అండ్ గెటర్ మెథడ్ ఎందుకు అంటే అవుట్పుట్ ని రిటర్న్ చేయడానికి తీసుకుంటారంట. సో గెటర్ మెథడ్ కి కంపల్సరీగా రిటర్న్ టైప్ ఉంటది అండ్ దెర్ ఇస్ అ నో ఆర్గ్యుమెంట్స్ ఫర్ దట్. ఓకే, సో ఈ విధంగా సెటర్ అండ్ గెటర్ మెథడ్స్ ని ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారంట, బట్ దీన్ని ప్రోగ్రామాటిక్ లెవెల్లో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది చూద్దాం. ఓకే, అండ్ గో ఫర్ దట్. So one of the program name, some public class employee. Okay, employee is one of the class name amma. So public, sorry, employee one అని అందాం. ఆల్రెడీ ఎంప్లాయీ క్లాస్ ఉంటుంది మన దగ్గర. సో ఎంప్లాయీ అని అందాం. సో పబ్లిక్ static some void main string args of. ఓకే, అండ్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. సో క్లాస్ పేరు ఏం పేరు అంటే ఎంప్లాయీ వన్. ఎంప్లాయీ వన్ అనే క్లాస్ లో ఇంటిజర్ లో ఈఐడి అనే ఒక మెంబర్ తీసుకున్నాడు. ఓకే, ఇంటిజర్ లో ఈఐడి అనే ఒక మెంబర్ తీసుకున్నాడు, ఈఐడి ఫర్ ఎంప్లాయీ ఐడి. ఓకే, అండ్ స్ట్రింగ్ ఈ నేమ్ అనేది తీసుకున్నాడు, ఈ నేమ్ ఫర్ స్ట్రింగ్ ఫార్మాట్, నేమ్ ఇవ్వడానికి, ఎంప్లాయీ నేమ్ ఇవ్వడానికి. ఓకే, అండ్ వన్ మోర్ మెథడ్ సమ్ డబుల్ హైట్ అనేది ఒక మెంబర్ తీసుకున్నాడు. వాట్ ఇస్ దట్? హైట్. హైట్ అనేది ఒక మెంబర్ అంట. సో ఎందుకు సార్ అంటే ఎంప్లాయీ హైట్ ని మెన్షన్ చేయడానికి అలా తీసుకున్నాడు. అర్థమైందమ్మా? సో ఇవి మొత్తము 3 మెంబర్స్, 3 డిఫరెంట్ టైప్. ఓకే, సో క్లాస్ పేరు ఎంప్లాయీ వన్. ఈ క్లాస్ లో 3 మెంబర్స్ ఉన్నాయి, ఐడి, నేమ్, హైట్. ఈచ్ అండ్ ఎవ్రీ ఒక మెంబర్ కి ఒక సెటర్ మెథడ్ ని మెన్షన్ చేయాలి అండ్ గెటర్ మెథడ్ ని మెన్షన్ చేయాలంట ప్రోగ్రామ్ లో. ఓకే, బట్ ఎలా మెన్షన్ చేయాలనేది ప్రోగ్రామాటిక్ లెవెల్లో ఇక్కడ మనం చూస్తాం. నా ఫస్ట్ థింగ్ ఇక్కడ కామెంట్ లైన్ పెడుతున్నాను చూడండి. సెటర్ మెథడ్స్. ఫస్ట్ నేను సెటర్ మెథడ్స్ ని డిఫైన్ చేస్తున్నాను. పబ్లిక్, ఓకే సారీ, పబ్లిక్ వాయిడ్ సెట్ ఈఐడి. ఓకే, సో ఇక్కడ చూడండి పబ్లిక్ మెథడ్ పేరు ఏం పేరు? పబ్లిక్ వాయిడ్ సెట్ ఐడి. ఈ అవసరం లేదు, ఐడి పెడదాం. సెట్ ఐడి, ఐడి నెంబర్ ఇవ్వాలి కదా. సో ఇంటిజర్ లో ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఐడి అని అన్నాం. ఓకే, అండ్ ఈ ఐడి ఈక్వల్ టు ఐడి పబ్లిక్ సేమ్ వాయిడ్ సెట్ నేమ్, సెట్ నేమ్. ఇంటిజర్ సారీ స్ట్రింగ్ కదా ఆర్గ్యుమెంట్, స్ట్రింగ్ నేమ్. ఓకే, అండ్ ఈ నేమ్ ఈక్వల్ టు నేమ్ పబ్లిక్ void set height. ఇంటిజర్ లో సమ్ హెచ్ అని అన్నాం. ఓకే, హైట్ ఈక్వల్ టు సమ్ హెచ్. ఓకే,
సో ఇక్కడ చూడండి. సో మొత్తం ఎన్ని మెంబర్స్ ఉన్నాయి సార్ అంటే ప్రోగ్రామ్ లో 3 మెంబర్స్ ఉన్నాయంట. 3 మెంబర్స్ కి ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ కి ఒక సెటర్ మెథడ్స్ ని అండ్ ఒక గెటర్ మెథడ్స్ ని రాయాలి. సో కాబట్టి ప్రతి ఒక్క మెంబర్ కి నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెటర్ మెథడ్ ని డిఫైన్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఐడి అనే ఒక మెంబర్ ని మెన్షన్ చేయడానికి వాల్యూని ఇవ్వడానికి పబ్లిక్ వాయిడ్ సెట్ ఐడి అనే మెథడ్ తీసుకున్నాము అండ్ బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్ ఇంటిజర్ ఫార్మాట్ లో. ఓకే, ఆ మెథడ్ లో లాజిక్ ఏం రాశాం సార్ అంటే ఈ ఐడి ఈక్వల్ టు ఐడి అని మెన్షన్ చేశాను. ఓకే, అండ్ సేమ్ సిమిలర్ దట్ పబ్లిక్ వాయిడ్ సెట్ నేమ్. సెట్ నేమ్ అనేది ఒక మెంబర్ అంట, మెథడ్ అని అంటాం. సో నేమ్ మెన్షన్ చేయడానికి స్ట్రింగ్ నేమ్ ఇది లోకల్ వేరియబుల్. సో ఇప్పుడు ఈ నేమ్ ఈక్వల్ టు నేమ్. అలాగే సేమ్ హైట్. సో పబ్లిక్ వైడ్ సెట్ హైట్ ఇంటిజర్ లో బ్రాకెట్ లో సారీ ఇంటిజర్ లో రాయకూడదుగా, డబల్ మెన్షన్ చేయాల్సింది. సో డబల్ హెచ్. సో హైట్ ఈక్వల్ టు హెచ్. ఇలా మొత్తం ఎన్ని మెంబర్స్ ఉన్నాయి సార్ అంటే 3 మెంబర్స్ కి 3 సెటర్ మెథడ్స్ ని రాశాను అండ్ ఆఫ్టర్ దట్ గెటర్ మెథడ్. ఓకే, అండ్ పబ్లిక్ int get id return of eid. Public string get name return of e name. Public double get height. Double sorry bracket లో ఆర్గ్యుమెంట్ లేవుగా. సో రిటర్న్ ఆఫ్ height. Okay, so these are the methods present in employee class. Okay, so ఈ ఎంప్లాయీ అనే క్లాస్ లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయంటే మొత్తం 3 మెంబర్స్ ఉన్నాయంట. 3 మెంబర్స్ కి ఒక సెటర్ మెథడ్ ని ఒక గెటర్ మెథడ్స్ ని డిఫైన్ చేసుకుంటూ వచ్చాడు ఇక్కడ ప్రోగ్రామ్ లో. సో ఎంప్లాయీ 1 ఇస్ ద యూజర్ డిఫైన్ క్లాస్ నేమ్. సో మొత్తం ఎన్ని మెంబర్స్ ఉన్నాయంటే 3 మెంబర్స్. సో ఇక్కడ చూడండి ఈ ఇంటిజర్ లో ఈ ఐడి అనే దానికి ఒక సెటర్ మెథడ్ అలాగే ఒక గెటర్ మెథడ్. ఓకే, సో ఇవి మెథడ్లు ఇలా ఇంప్లిమెంటేషన్. అండ్ నౌ అసలైన లాజిక్ అంతా మెయిన్ మెథడ్ లో మనం రాయాలంట. విత్ ఇన్ ఏ మెయిన్ మెథడ్ లో ఏం చేస్తాం సార్ అంటే ఈ ఎంప్లాయీ అనే క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. లైక్ ఎంప్లాయీ 1. ఓకే, ఓబీజే ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ 1. ఓకే, సో ఇలా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాము and obj1 obj dot object name dot set id bracket లో some id number 111 obj dot set name double quotations లో some Srikanth obj dot set height ఓకే లైక్. సో మెయిన్ మెథడ్ లో ఎంప్లాయీ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ నేమ్ లైక్ ఓబీజే డాట్ సెట్ ఐడి అనే మెథడ్ ని నేను కాల్ చేస్తున్నాను. నా ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఏంటి అంటే ఇక్కడ సెట్ ఐడి అనే మెథడ్ ని నేను కాల్ చేస్తున్నానమ్మా. సో దిస్ ఇస్ ద సెటర్ మెథడ్. సెట్ ఐడి అనే మెథడ్ లో బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్ ఎంత ఇచ్చాము 111. డైరెక్ట్ గా వాల్యూ ఇచ్చేసాను 111 అని. సో సెట్ ఐడి అనే మెథడ్ ని ఎప్పుడైతే ఇక్కడ కాల్ చేస్తున్నామో వెంటనే సెట్ ఐడి అనే మెథడ్ దగ్గరికి వెళ్తుందంట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి పబ్లిక్ వైడ్ సెట్ ఐడి మెథడ్ నేమ్ అండ్ బ్రాకెట్ లో ఇంట్ ఐడి. సో
ఇప్పుడు నాకు చెప్పండి, ఐడి వాల్యూ ఎంత ఉంటుంది? ఇక్కడ ఐడి వాల్యూ ఎంత మెన్షన్ చేసాం? కాలింగ్ మెథడ్ లో ఎంత ఇచ్చాం వాల్యూ? 111. ఆ 111 కాస్త ఎక్కడికి వస్తుంది సార్ అంటే ఐడి అనే దాంట్లోకి స్టోర్ అవుతుందంట. నౌ ఐడి అనే వేరియబుల్ లో ఇది లోకల్ వేరియబుల్ అమ్మా. ఇది ఎవరు? లోకల్ వేరియబుల్. ఇవన్నీ ఎవరు? మెంబర్స్. ఇక్కడ ఉన్నటివి మెంబర్స్ అని ఇది లోకల్ వేరియబుల్ కింద తీసుకుంటాం. ఓకే, ఐడి అనేది లోకల్ వేరియబుల్. సో ఈ ఐడి లోపల ఏదైతే ఉన్నాయో లోకల్ వేరియబుల్ లో ఉన్న వాల్యూని ఎవరికి అసైన్ చేస్తున్నాడు? ఈ ఐడి అనే దానికి అసైన్ చేస్తున్నాం, అంటే మెంబర్ కి. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఈ ఐడి ఈక్వల్ టు ఐడి అని ఎప్పుడైతే ఇలా మెన్షన్ చేసామో లోకల్ వేరియబుల్ లో ఉన్న వాల్యూని మెంబర్ కి అసైన్ చేసామని మీనింగ్. ఓకేమా? లోకల్ వేరియబుల్ లో ఉన్న వాల్యూని మెంబర్ కి అసైన్ చేస్తారంట. అంటే ఈ ఐడి అనే ఒక లోకల్ వేరియబుల్ లో 111 అనే వాల్యూని ఈ ఐడి అనే మెంబర్ లోకి అసైన్ చేస్తాం. నా ఈ 111 ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇప్పుడు ఈ ఐడి అనే దాంట్లోకి స్టోర్ అయింది. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏదైతే మీరు ఇన్పుట్ గా ఆర్గ్యుమెంట్ లైక్ ఇన్పుట్ గా ఏదైతే మీరు పాస్ చేయాలనుకున్నారో ఐడిని సెట్టర్ మెథడ్ ద్వారా సెట్ ఐడి అనే నెంబర్ మెథడ్ ద్వారా ఐడి నెంబర్ ని మీరు ఇన్పుట్ గా ఇచ్చారు. సో ఐడి నెంబర్ ఎక్కడికి వెళ్తుంది? మెంబర్ లోకి అసైన్ అవుతుంది. సో ఇప్పుడు వాల్యూ అంతా ఎక్కడ ఉంది? 111 అనేది ఈ ఐడి అనే మెంబర్ లో ఉంది. ఓకే, అండ్ సేమ్ సిమిలర్ దట్ సెట్ నేమ్. సెట్ నేమ్ అనే దాంట్లో పబ్లిక్ వాయిడ్ సెట్ నేమ్ బ్రాకెట్ లో స్ట్రింగ్ నేమ్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సో ఓబీజే డాట్ సెట్ నేమ్ డబుల్ కొటేషన్స్ లో శ్రీకాంత్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ ఫార్మాట్. ఓకే, సో ఇప్పుడు సెట్ నేమ్ అనే మెథడ్ ని కాల్ చేస్తారు కాబట్టి సెట్ నేమ్ అనే మెథడ్ లో బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్ సమ్ నేమ్. నేమ్ అనే వేరియబుల్ లో వాల్యూ ఎంత ఉంటుంది? లోకల్ వేరియబుల్ లో శ్రీకాంత్. ఆ నేమ్ లో ఉన్న వాల్యూని ఎవరికి అసైన్ చేస్తాం సార్ అంటే ఈ నేమ్ అనే దానికి అసైన్ చేస్తాం. నా ఇప్పుడు ఈ నేమ్ అనే ఒక మెంబర్ లో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది అంటే శ్రీకాంత్ అనే నేమ్ ఉంటుంది. సో సేమ్ సిమిలర్ దట్ ఇందాక ఈ ఐడిలో 111, ఈ నేమ్ లో శ్రీకాంత్. సేమ్ అదే విధంగా సెట్ హైట్ కూడా. సో 5 value 5 value Sir, voice break అవుతుంది. double కామెంట్ ద్వారా ఇక్కడ చూడండి, సెటర్ మెథడ్స్ ద్వారా మీరు ఇన్పుట్ ఇచ్చిన వాల్యూస్ అన్ని ఇలా కాల్ అవుతాయి. 5.8 అనేది హైట్ వాల్యూ ఇచ్చారు కదా, అది కాస్త సెట్ హైట్ అనే దాంట్లోకి వెళ్ళి హైట్ అనే మెంబర్ లోకి వాల్యూ అసైన్ అవుతుంది. హైట్ లో ఎవరు ఉంటారంటే 5.8 స్టోర్ అవుతుంది. అంటే ఇన్పుట్ ద్వారా మీరు ఏదైతే వాల్యూస్ ఇచ్చారో అవన్నీ మెంబర్స్ లోకి అసైన్ చేయడానికి ఎవరిని వాడాం సార్ అంటే మెంబర్స్ ని అసైన్ చేసాం. ఇక్కడ మెంబర్స్ లో ఉంటాయి వాల్యూస్. ఆ మెంబర్స్ లో ఉన్న వాల్యూస్ ని రిటర్న్ చేయడానికి మొత్తం ఇంకొక 3 గెటర్ మెథడ్స్ ని వాడాడు. గెటర్ మెథడ్స్ ఎందుకు అంటే ఆ మెంబర్స్ లో ఉన్న అసైన్ అయినటువంటి వాల్యూస్ ని కాస్త గెటర్ మెథడ్ ద్వారా రిటర్న్ చేసుకోవచ్చు అంట. సో ఇప్పుడు డైరెక్ట్లీ system.out.println the EID or employee ID okay equal to plus obj dot get id అనే మెథడ్ ని కాల్ చేస్తాం లైక్ దట్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ system dot out dot println the employee name equal to plus obj dot get name of. Okay, and system dot out dot println the employee
height equal to plus obj dot get height. అంటే ఇక్కడ నేను ఏం క్యాలిక్యులేషన్ చేయలేదమ్మా, జస్ట్ డేటాని యాక్సెస్ చేయడానికి చెప్పాను. బట్ వీటి యొక్క ఇంపార్టెన్స్ అంతా కూడా నిదానంగా మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో ఇంకా బెటర్, లైక్ ఇన్హెరిటెన్సీ, అబ్స్ట్రాక్షన్, ఆ కాన్సెప్ట్స్ లోకి వెళ్ళేటప్పుడు ఇంకా కొంచెం క్లారిటీగా అక్కడ అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ ని ఎలా యాక్సెస్ చేయాలో మాత్రమే ఈ సెటర్ మెథడ్ ఎలా చేయాలి అనే దానికి చెప్తున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవుతుంది? ద ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు ఓబీజే డాట్ గెట్ ఐడి అనే మెథడ్ ఎప్పుడైతే కాల్ చేశారో ఆ గెట్ ఐడి అనే మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఐడి అనే దాన్ని రిటర్న్ చేస్తుందంట. రిటర్న్ ఆఫ్ ఈఐడి. ఈఐడిలో కదా మనం 111 అనే వాల్యూ స్టోర్ అయింది, ఆ ఈఐడి అనే మెంబర్ ని రిటర్న్ చేస్తుంది. నాట్ ఫర్ లోకల్ వేరియబుల్ ని రిటర్న్ చేయకూడదమ్మా, ఐడి అనే దాన్ని రిటర్న్ చేయము, ఈ ఐడి అనే దాన్ని రిటర్న్ చేస్తాం. అంటే ఐడిలో ఉన్న వాల్యూ ఈఐడిలోకి, నేమ్ లో ఉన్న వాల్యూ ఈ నేమ్ లోకి, హెచ్ లో ఉన్న వాల్యూ హైట్ లోకి. కాబట్టి మెంబర్స్ ని రిటర్న్ చేయాలి గెటర్ మెథడ్స్ ద్వారా. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని ఫైల్లోకి వెళ్ళి సేవ్, ఎక్కడ స్టోర్ చేయాలి? గో టు ఎఫ్ డ్రైవ్, జావా ప్రోగ్రామ్స్, జావా బ్యాచ్ 6, సారీ ఈ లొకేషన్ లో పెడతాం ప్రోగ్రామ్ నేమ్. అదర్వైజ్ జావా బ్యాచ్ 8 లో పెట్టేస్తున్నాము. సో ప్రోగ్రామ్ పేరు ఏం పేరు? ఎంప్లాయీ 1 డాట్ జావా. నా ప్రోగ్రామ్ ని సేవ్ చేశాను అండ్ గో ఫర్ ఎగ్జిక్యూషన్ పర్పస్. గో టు దిస్ పీసీ, ఎఫ్ డ్రైవ్, జావా బ్యాచ్ 8, cmd, java c space employee 1 dot java. Now compile chese, so there is a no compile time error, and java space employee 1. So the employee id equal to 111, the employee name equal to Shrikant, the employee height equal to 5.8. సో ఇలా ఏవైతే మీరు వాల్యూస్ ఆర్గ్యుమెంట్ ద్వారా సెటర్ మెథడ్స్ లో ఇచ్చారో, ఓకే, అవి కాస్త మెంబర్స్ లోకి అసైన్ చేసి, ఆ సెటర్ మెథడ్స్ కాస్త మెంబర్స్ కి అసైన్ చేసి, ఆ మెంబర్స్ లో ఉన్న వాల్యూస్ ని గెటర్ మెథడ్ ద్వారా రిటర్న్ చేసుకుంటున్నామంట. ఓకే, సో ఇలా డేటాని ఈజీగా యాక్సెసింగ్ చేయడానికి ఇలా సెటర్ మెథడ్స్, గెటర్ మెథడ్స్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. బట్ వీటి యొక్క అవసరం అంతా కూడా నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో, లైక్ ఏదైతే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయో, లైక్ ఇన్హెరిటెన్సీ, అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్, ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటన్నిటిలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సెటర్ మెథడ్స్ ని, గెటర్ మెథడ్స్ ని వాడతారంట. ఓకే, బట్ అవన్నీ నేను కొన్ని ప్రోగ్రామ్స్ మీకు వర్కౌట్ చేయమని ఇస్తాను, అక్కడ మీరు ఎలా చేయాలనేది మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇది దాని యొక్క పర్పస్. ఓకే, ఈ ప్రోగ్రామ్ నేను గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తానమ్మా. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని, ఈ సెటర్ గెటర్ మెథడ్ ద్వారా ప్రోగ్రామ్ మొత్తాన్ని గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాను. ప్రోగ్రామ్ మొత్తాన్ని అక్కడ చూసి నిదానంగా మీరు వర్కౌట్ చేసి రాసుకోండి. ఓకే, కెన్ ఐ గో ఫర్ నెక్స్ట్ టాపిక్? సార్ చెప్పండి అమ్మా. రిటర్న్ చేయకుండా డైరెక్ట్ గా దాన్ని మెంబర్ ని కాల్ చేయలేమా సార్? మెంబర్ ని అంటే మెంబర్ కి వాల్యూ అసైన్ చేస్తాం కదా సార్, సో ఆబ్జెక్ట్ నేమ్ తో కాల్ చేయొచ్చు కదా సార్. కాల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ సెటర్ మెథడ్స్ ని నువ్వు కాల్ చేసిన తర్వాత, సెటర్ మెథడ్స్ ని కాల్ చేసిన తర్వాత నువ్వు డైరెక్ట్ గా మెంబర్ నైనా కాల్ చేసుకోవచ్చు, అలాగైనా కాల్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఏవైతే మీరు మెంబర్స్ ఉంటాయో ఆ మెంబర్స్ కి డేటాని ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయడానికి, అంటే ఈ ప్రోగ్రామ్ లో వరకు అయితే ఓకే, బట్ అనదర్ ప్యాకేజ్ లో కానీ, ఓకే, అనదర్ క్లాసెస్ లోకి కానీ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాటిని యాక్సెసింగ్ చేయాలి అంటే అక్కడ ప్రాబ్లమాటిక్ గా ఉంటదంట. అంటే ఈ మెంబర్స్ అక్కడికి వెళ్ళాలంటే
దీని యొక్క ఆబ్జెక్ట్ కాకుండా దీని యొక్క చైల్డ్ క్లాసెస్ అవి యాక్సెసింగ్ చేయాలంటే కొంచెం ప్రాబ్లం అంట. సో అటువంటి ప్రాబ్లమాటిక్ నుంచి బయటపడడానికి గెటర్ మెథడ్స్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేస్తాడు. Yes, sir. And the next topic name math class అని అంటాం. Okay, so one of the most important class is the math class. Okay, సో మ్యాథ్ అనేది ఒక ప్రిడిఫైన్ క్లాస్ అమ్మా, అంటే నా ఓన్ గా రాసింది కాదు, ఆల్రెడీ జావాలో ఉన్నటువంటి ప్రిడిఫైన్ క్లాస్. ఓకే, సో మ్యాథ్ ఇస్ ద వన్ ఆఫ్ ద ప్రిడిఫైన్ క్లాస్. అండ్ ఈ మ్యాథ్ అనే క్లాస్ ఏ ప్యాకేజ్ లో నుంచి డిఫైన్ చేయబడింది సార్ అంటే లైక్ జావా డాట్ లాంగ్ అనే ఒక డిఫాల్ట్ ప్యాకేజ్ లో నుంచి డెవలప్ చేశారంట. ఓకేమా, సో జావా డాట్ లాంగ్ అనే ప్యాకేజ్ లో నుంచి వచ్చినటువంటి క్లాస్ పేరు ఏం పేరు సార్ అంటే మ్యాథ్ క్లాస్ అని అంటాం. ఓకే, ప్లీజ్ వెయిట్ ఫర్ 1 minute. So java.lang is one of the by default package, you know that already. So okay, ఒక package by default package. So ఆ java.lang package లో నుంచి వచ్చినటువంటి క్లాస్ పేరు ఏం పేరు అంటే మ్యాథ్ క్లాస్ అని అంటాం. ఓకే, యు నో దట్ math.h is nothing but C ప్రోగ్రామ్ లో math.h అని అంటాం. అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఏ హెడర్ ఫైల్ తీసుకుంటాం సార్ C లో అంటే math.h అనే ఒక హెడర్ ఫైల్ తీసుకుంటాం కదా. సో సేమ్ సిమిలర్ దట్ జావాకి వచ్చేటప్పటికి మ్యాథమెటికల్ మెథడ్స్ ని వర్క్అవుట్ చేయడానికి మ్యాథ్ అనే క్లాస్ ని మనం ఇంపోర్ట్ చేయాలంట, లైక్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ లో నుంచి వచ్చినటువంటి మ్యాథ్ అనే క్లాస్ ఉంటుంది. సో ఈ మ్యాథ్ క్లాస్ అనేది ఏం చేస్తుంది అంటే ప్రొవైడ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అని అంటాం. ఓకే, సో మ్యాథ్ క్లాస్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ని ప్రొవైడ్ చేస్తారంట. ఏం మెథడ్స్ ఉంటాయి సార్ అంటే లైక్ ఈ విధంగా తీసుకుంటారంట. పవర్ POW, one of the method name power SQRT, second method name, and min అని అంటాం, max అని అంటాం. ఓకే, అలాగే రౌండ్ అని అంటాం, ABS అని అంటాం. ఓకే, అలాగే ఫ్లోర్ అని అంటాం, అలాగే సీల్ అని అంటాం, లైక్ దట్. ఓకే, సో ఇవన్నీ కూడా ఏ క్లాస్ లో నుంచి ప్రొవైడ్ చేయబడినటువంటి మెథడ్స్ సార్ అంటే మ్యాథ్ అనే క్లాస్ లో నుంచి వచ్చినటువంటి మెథడ్స్ అంటే ఇవన్నీ కూడా. ఓకేమా, నౌ ద ఫస్ట్ థింగ్ మ్యాథ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిడిఫైన్డ్ క్లాస్. అండ్ ఈ క్లాస్ ఏ ప్యాకేజ్ లో నుంచి డిఫైన్ చేసినాం సార్ అంటే జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ లో నుంచి బై డిఫాల్ట్ ప్యాకేజ్ లో నుంచి యాక్సెసింగ్ చేశారంటే దీన్ని. ఓకే, అండ్ మ్యాథ్ క్లాస్ ప్రొవైడ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్. ఆ మెథడ్స్ నేమ్స్ ఏంటంటే పవర్, స్క్వేర్ రూట్, మిన్, మ్యాక్స్, రౌండ్, ABS, ఫ్లోర్, సీలు, ఇవి ఇంపార్టెంట్ మెథడ్స్ లైక్ మ్యాథ్ క్లాస్ నుంచి. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు నో దట్ నార్మలీ పవర్ POW is nothing but power. ఒక నెంబర్ కి పవర్ ని మెన్షన్ చేసి క్యాలిక్యులేట్ చేయడానికి ఏ మెథడ్ క్యాలిక్యులేట్ తీసుకుంటాం సార్ అంటే POW, ఇన్ ద సెన్స్ పవర్ ని క్యాలిక్యులేట్ చేయడానికి POW అనే మెథడ్ ని తీసుకుంటారంట. అండ్ వన్ ఆఫ్ ద సెకండ్ మెథడ్ నేమ్ స్క్వేర్ రూట్. సో ఏదైనా ఒక నెంబర్ ని స్క్వేర్ రూట్ పెర్ఫామ్ చేయాలి అంటే క్యాలిక్యులేషన్ చేయాలి అంటే సో మెథడ్ ప్రిడిఫైన్ మెథడ్ SQRT. అండ్ మిన్ ఈజ్ నథింగ్ బట్ ఏవైనా మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఇన్పుట్ 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారనుకోండి, ఆ 2 ఆర్గ్యుమెంట్స్ ఇంటిజర్ ఫార్మాట్ లో ఏదైతే మినిమం వాల్యూ ఉందో ఆ వాల్యూని గెట్ చేయడానికి మిన్ అనే మెథడ్ ని తీసుకుంటారంట. అలాగే నెక్స్ట్ మెథడ్ నేమ్ మ్యాక్స్. మ్యాక్స్ ఇస్ ద మెథడ్ మాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి తీసుకుంటారంట. అండ్ రౌండ్ అంటే మీనింగ్ ఇక్కడ యూనో దట్ పాయింట్ ముందు వరకు ఏదైతే లైక్ డెసిమల్ వాల్యూ స్టోర్ అవుతుందో అప్రాక్సిమేట్ లైక్ రౌండ్ చేసిన వాల్యూ, ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది.
and ABS is nothing but absolute difference. Absolute in the sense ఒకవేళ నెగిటివ్ వాల్యూస్ ని మనం డిఫైన్ చేస్తే పాజిటివ్ వాల్యూ అది రిటర్న్ చేస్తుందంట. అండ్ నెక్స్ట్ ఫ్లోర్ సీల్ అని అంటాం. యు నో దట్ ఫ్లోర్ ఈజ్ నథింగ్ బట్ లోవర్ బౌండ్ వాల్యూ, సీల్ ఇస్ నథింగ్ బట్ అప్పర్ బౌండ్ వాల్యూ. పాయింట్ వాల్యూ డెసిమల్ వాల్యూస్ ఇస్తాం కదా, అందుకే లోవర్ బౌండ్ వాల్యూ లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ వాల్యూస్ ని రిటర్న్ చేయడానికి ఫ్లోర్ సీల్ అనే మెథడ్స్ ని డిఫైన్ చేస్తాం. ఓకే. అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఇంప్లిమెంటేషన్ ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి అన్ని మెథడ్స్ అన్ని కూడా ఎప్పుడు కూడా స్టాటిక్ మెథడ్స్ అంట. ఇక్కడ ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్స్ అన్ని కూడా స్టాటిక్ మెథడ్స్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. మ్యాథ్ అనే క్లాస్ నుంచి వచ్చిన మెథడ్లు అన్ని కూడా స్టాటిక్ మెథడ్లు. ఓకే, నార్మల్ మెథడ్లు కాదు ఇవి, స్టాటిక్ మెథడ్లు. ఓకే, సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక స్టాటిక్ మెథడ్ ని మనం కాల్ చేయాలి అంటే, ఓకే, ఒక స్టాటిక్ మెథడ్ ని మనం కాల్ చేయాలి అంటే యాక్చువల్ గా ఒక మెథడ్ ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ తో కాల్ చేస్తాం. యు నో దట్. ఓకే, ఒక మెథడ్ ని కాల్ చేయాలి అంటే యాక్చువల్ గా ఒక ఆబ్జెక్ట్ తో కాల్ చేస్తాం. బట్ స్టాటిక్ మెథడ్ ని కాల్ చేయాలి అంటే ఎప్పుడు కూడా క్లాస్ నేమ్ తో కాల్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ మెథడ్స్ ని కాల్ చేయాలి అంటే క్లాస్ నేమ్ తో కాల్ చేయాలి. ఓకే, క్లాస్ పేరు ఏం పేరు? మ్యాథ్. ఇప్పుడు పవర్ అనే దాన్ని, స్క్వేర్ రూట్, మిన్, ఇక్కడ ఉన్నటువంటి మెథడ్స్ అన్నిటిని కాల్ చేయాలి అంటే ఎలా కాల్ చేయాలి సార్ అంటే మ్యాథ్ డాట్ పవర్, మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్, మ్యాథ్ డాట్ మిన్, మ్యాథ్ డాట్ మ్యాక్స్, లైక్ దట్. ఓకే, సో ఎందుకు సార్ అంటే ఆల్ దీస్ మెథడ్స్ ఆర్ స్టాటిక్ మెథడ్స్. ఓకే, సో ఎప్పుడైతే స్టాటిక్ అనేది మెథడ్ ని డిఫైన్ చేస్తామో, అంటే స్టాటిక్ మెథడ్స్ ని ఎప్పుడైతే మనం అక్కడ తీసుకుంటామో, ఆ స్టాటిక్ మెథడ్స్ ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ తో కాదంట, అంటే ఆబ్జెక్ట్ అవసరం లేదంట. సో డైరెక్ట్లీ మీరు క్లాస్ నేమ్ తో కాల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాథ్ క్లాస్. ఓకే, అండ్ సో దీనికి సంబంధించినటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేయాలనేది ప్రోగ్రామాటిక్ లెవెల్లో చూద్దాం. ఓకేమ్మా. పబ్లిక్ క్లాస్ మ్యాథ్ ఎగ్జాంపుల్. సో మ్యాథ్ ఎగ్జాంపుల్ అనేది నా ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి యూజర్ డిఫైన్ క్లాస్ ని. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ బ్రాకెట్ లో స్ట్రింగ్ ఎస్ఆర్ ఆఫ్. ఓకే, అండ్ ఇక్కడ నేను డైరెక్ట్లీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్
ఈ ప్రోగ్రామ్ లో ఒక్కసారి చూడండమ్మా. సో ద క్లాస్ నేమ్ మ్యాథ్ ఎగ్జాంపుల్. మ్యాథ్ అనే క్లాస్ లోపల మ్యాథ్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ లో ద పవర్ ఆఫ్ 12 and 2. సో 12 కి 2 12 and 2. సో 12 పవర్ ఆఫ్ 2 కి పెర్ఫామ్ చేయడానికి మ్యాథ్ డాట్ 12, 2 అని ఇస్తున్నాడు. మ్యాథ్ డాట్ 12, 2 అంటే 12 కి 2 పవర్ మెన్షన్ చేసి వాల్యూ రిటర్న్ చేస్తుందంట. ఓకే, the square root of 64 equal to math dot sqrt of 64. So minimum value of minimum of 123 and 546 ఈ రేంజ్ లోపల మినిమం వాల్యూ, ఆ రెండు వాల్యూస్ కి మినిమం వాల్యూ ఎంత అనేది కనుక్కోవడానికి మ్యాథ్ డాట్ మిన్ ఆఫ్ 123, 546 అది ఆర్గ్యుమెంట్. అలాగే సేమ్ 589 and 254 కి మాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి math dot max 589, 254 and absolute value for -45 in the sense math dot abs bracket lo -45. Okay, and math dot round of 123.56 అంటే పాయింట్ కాకుండా రౌండ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ప్రింట్ చేస్తుందంట. ఓకే, and the floor value of 123.456 is floor of 123.456 and అలాగే సేమ్ సీల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఈ ప్రోగ్రామ్ ని సేవ్ చేసిన తర్వాత వన్స్ అగైన్ గో టు కమాండ్ విండో, cmd java c space math example dot java. నౌ కంపైల్ చేస్తే కంపైల్ టైం ఏం రాలేదంట. అండ్ math example enter like that. The power of 12 and 2 is nothing but 144.0. డబుల్ రిటర్న్ చేస్తాయమ్మా ఇక్కడ అన్ని చాలా వరకు మెథడ్స్ అన్ని కూడా డబుల్ టైప్ ఇన్ ద సెన్స్ పాయింట్ లో. ఓకే, అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ఈక్వల్ టు 8.0 అంతే కదా. 8 64 కి స్క్వేర్ రూట్. సో మినిమం ఆఫ్ 123 and 546 ఎంత అంటే 123 ఇస్ ద మినిమం వాల్యూ. సేమ్ 589 and 254 కి మాక్సిమం వాల్యూ 589 -45 కి అబ్సల్యూట్ వాల్యూ +45. ఓకే, అండ్ 123.56 కి రౌండెడ్ వాల్యూ ఎంత అంటే 124 అంట. ఓకే, అంటే పాయింట్ తర్వాత 56 అని ఉంది కదా. సో లైక్ రౌండ్ చేసి అప్రాక్సిమేట్ ఇంటిజర్ ని రిటర్న్ చేస్తుంది లైక్. ఓకే, సో 124 అండ్ సేమ్ సిమిలర్ దట్ ఫ్లోర్ వాల్యూ ఆఫ్ 123.456 ఎంత అంటే 123. ఫ్లోర్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఫ్లోర్ అంటే లోవర్ బౌండ్ వాల్యూ అప్రాక్సిమేట్. ఓకే, అలాగే సీలింగ్ అంటే సో అప్పర్ బౌండ్ వాల్యూ 124. సో 123.456 కి లోవర్ బౌండ్ 123.0, అప్పర్ బౌండ్ 124.0 లైక్ దట్. ఓకే, సో ఇలా మ్యాథమెటికల్ మ్యాథ్ అనే క్లాస్ యూజ్ చేసి దాంట్లో ఉన్నటువంటి మెథడ్స్ ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనే దానికి ఈ విధంగా తీసుకుంటారంట లాజిక్ లైక్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ ఇట్. ఓకే అమ్మా, అండ్ అనదర్ లైక్ ఈ ప్రోగ్రామ్ కూడా నేను మీకు గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాను. 2 ప్రోగ్రామ్స్ ని సెటర్ అండ్ గెటర్ మెథడ్స్ కి మ్యాథ్ ప్రోగ్రామ్, ఇవి రెండు కూడా నేను గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాను. సో అవి మీరు వర్క్అవుట్ చేసి అక్కడ నోట్ చేసుకోండి అమ్మా. ఓకే, కెన్ ఐ గో ఫర్ నెక్స్ట్ టాపిక్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ర్యాండమ్ క్లాస్.
So the class name random. Random is one of the predefined class name, okay, and it present in ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ random class అంటే some java dot util అనే ప్యాకేజ్ లో నుంచి డిఫైన్ చేశారంట. what is the package name? సో java dot util అనేది ఒక predefined ప్యాకేజ్, ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి క్లాస్ పేరు random. ఓకే, ఈ random క్లాస్ నుంచి ఏం సార్ దీని యొక్క పర్పస్, అసలు random క్లాస్ ఎందుకు సార్ అంటే టు జనరేట్ random నెంబర్. ఓకే, సో టు జనరేట్ random నెంబర్. సో ర్యాండమ్ నెంబర్ ని జనరేట్ చేయడానికి, అంటే ర్యాండమ్ గా నెంబర్స్ ని మనం జనరేట్ చేస్తాం కదా, అలా ర్యాండమ్ నెంబర్ ని జనరేట్ చేయడానికి మనం యూజ్ చేసేటటువంటి క్లాస్ పేరు వచ్చేసి ర్యాండమ్ అని అంటాం. ఓకే, అండ్ ఇక్కడ జావా డాట్ యూటిల్ అనేది ఒక ప్యాకేజ్ నేమ్, ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి ర్యాండమ్ క్లాస్ అండి. ఓకే, అండ్ కమింగ్ టు దట్, ఈ ర్యాండమ్ క్లాస్ లో ఓన్లీ వన్ మెథడ్ మాత్రమే ఉందంట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్. ఓకే, ఆ మెథడ్ పేరు ఏం పేరు? నెక్స్ట్ ఇంట్ ఆఫ్. ఆల్రెడీ ఈ మెథడ్ స్కానర్ క్లాస్ లో మనకి ఉంది, అవునమ్మా? నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ స్కానర్ క్లాస్ లో ఉంది. బట్ స్కానర్ క్లాస్ లో ఉన్నటువంటి మెథడ్ కి రాండమ్ క్లాస్ లో ఉన్నటువంటి మెథడ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్ ఇంటిజర్ ఉంటుందండి, అక్కడ ఉండదు. ఓకే, అక్కడ స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ నేమ్ ఎస్సి సమ్ ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్ అనే మెథడ్ ని కాల్ చేస్తే మీ దగ్గర నుంచి డైనమిక్ గా డేటాని రీడ్ చేస్తుంది అక్కడ. ఓకే, ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇంట్ ఆఫ్ బ్రాకెట్ లో ఇంటిజర్ వాల్యూ ఇస్తే ఆ రేంజ్ లోపల, అంటే అప్రాక్సిమేట్ లైక్ స్టార్టింగ్ 0 నుంచి ఏదైతే నెక్స్ట్ మీరు బ్రాకెట్ లో ఇంటిజర్ వాల్యూ ఇస్తారో ఆ 0 నుంచి ఆ రేంజ్ లోపల ఏదైతే ర్యాండమ్ గా ఏదో ఒక నెంబర్ ని జనరేట్ చేసి ప్రింట్ చేస్తుందంట. ఓకే, బట్ ఎలా సార్ అనేది ప్రోగ్రామాటిక్ లెవెల్లో చూద్దాం. సో ఈ నెక్స్ట్ ఇంట్ ఆఫ్ అనే మెథడ్ ఏ క్లాస్ లో నుంచి వచ్చింది? రాండమ్ క్లాస్ లో. బట్ ఈ నెక్స్ట్ ఇంట్ కి బ్రాకెట్ లో ఇంటిజర్ ఉంటే అది రాండమ్ క్లాస్ లో నుంచి ప్రజెంట్ అయింది. అండ్ ఒకవేళ నెక్స్ట్ ఇంట్ కి బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్ లేకపోతే అది స్కానర్ క్లాస్ లో ఉన్నటువంటి మెథడ్ అంట, లైక్ దట్. ఓకే, అండ్ ఈ ప్రోగ్రామ్ లో సో క్లాస్ నేమ్ పబ్లిక్ క్లాస్ random example. What is the class name? Random example. So public static void main bracket లో string s or of. ఓకే, అండ్ ఇక్కడ random అనే ఒక క్లాస్ కి నేను సమ్ RAND అనే ఒక ఆబ్జెక్ట్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ప్రిడిఫైన్ క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ తీసుకున్నానమ్మా, యూజర్ డిఫైన్ క్లాస్ కి కాదు. రాండమ్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ తీసుకోవట్లేదు, ఆల్రెడీ ఉన్నటువంటి రాండమ్ అనే ఒక ప్రిడిఫైన్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాడు ఇక్కడ. ఓకే, అండ్ ఈ క్లాస్ ని మనం యూజ్ చేస్తున్నాము అంటే కంపల్సరీగా ఇంపోర్ట్ చేయాలిగా, జావా డాట్ యూటిల్ అనే ప్యాకేజ్ ని కంపల్సరీగా ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి, లైక్ ఈ విధంగా. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఇంటిజర్ లో సమ్ x is equal to, ఓకే, ఇంటిజర్ లో సమ్ x is equal to rand డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్ బ్రాకెట్ లో 10 ఇస్తున్నాం ఇక్కడ. ఓకే, అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println the random number is అని చెప్పి ప్లస్ ఎక్స్ అని ప్రింట్ చేస్తున్నారు. అర్థమైందమ్మా? ఇక్కడ ప్రోగ్రామ్ లో చూడండి, రాండమ్ ఎగ్జాంపుల్ అనేది యూజర్ డిఫైన్ క్లాస్. ఈ ప్రోగ్రామ్ లో రాండమ్ అనే ఒక ప్రిడిఫైన్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాం కాబట్టి, అంటే రాండమ్ క్లాస్ యూజ్ చేశాం కాబట్టి ఆ ప్యాకేజ్ ని పైన ఇంపోర్ట్ చేయాలి, జావా డాట్ యూటిల్ అనే ప్యాకేజ్ ని. అండ్ ఆఫ్టర్ దట్ రాండమ్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ నేమ్ సమ్ రాండ్ అనే యూజర్ డిఫైన్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మెథడ్ పేరు నెక్స్ట్ ఇంట్. సో కాబట్టి రాండ్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్ బ్రాకెట్ లో ఇంటిజర్ వాల్యూ సమ్ 10 ఇస్తే 10 లోపల, అంటే 0 నుంచి 10 లోపల ఏదో ఒక సమ్ రాండమ్ నెంబర్, అంటే ఏదో ఒక నెంబర్ ని పిక్ చేసి సమ్ ఎక్స్ కి అసైన్ చేస్తుందంట. ఓకే, సో రాండ్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్ 10 అంటే 0 to 10 లోపల ఏదో ఒక నెంబర్ ని పిక్ చేసి ఎక్స్ కి అసైన్ చేస్తుందంట. సో ఆ ఎక్స్ వాల్యూ లాస్ట్ లో మనం ప్రింట్ చేస్తున్నాం, ద రాండమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్. సో ఈ ప్రోగ్రామ్ ని ఫైల్ లోకి వెళ్ళి సేవ్ యాజ్ random example అని ఇవ్వాలి డాట్ జావా. నౌ
సేవ్ చేశాను. అండ్ వన్స్ ఈ ప్రోగ్రామ్ ని cls java c space random example డాట్ జావా నా కంపైల్ చేస్తే కంపైల్ టైంలో ఏం ఎర్రర్ రాలేదంట. మరి రన్ చేసామనుకోండి జావా స్పేస్ ఎగ్జాంపుల్ ద ర్యాండమ్ నెంబర్ ఈస్ 3. ఓకే, ద ర్యాండమ్ నెంబర్ ఈస్ 3. నెక్స్ట్ మళ్ళీ రన్ చేస్తున్నాం. ద ర్యాండమ్ నెంబర్ ఈస్ 5. మళ్ళీ వచ్చిన నెంబర్ రావచ్చు ఇక్కడ. ఓకే, ద ర్యాండమ్ నెంబర్ ఈస్ 4. ద ర్యాండమ్ నెంబర్ ఈస్ 6. ఓకే, ఇలా ఏదైతే మీరు బ్రాకెట్ లో 10 ఇచ్చారో, ఓకే, సో స్టార్టింగ్ బై డిఫాల్ట్ 0 నుంచి 10 లోపల ఏదో ఒక నెంబర్ ని పిక్ చేసి ఆ ఎక్స్ కి అసైన్ చేస్తుందంట. ర్యాండమ్ అనే క్లాస్ లో ఉన్నటువంటి నెక్స్ట్ ఇంట్ ఆఫ్ అనే మెథడ్ ఆ ర్యాండమ్ నెంబర్ నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో దిస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ర్యాండమ్ క్లాస్. అంటే ర్యాండమ్ గా ఏదో ఒక నెంబర్ ని జనరేట్ చేసి ప్రింట్ చేయడానికి ఈ ర్యాండమ్ అనే క్లాస్ ని యూజ్ చేస్తారంట. ఓకే, అండ్ మీకు లైక్ అడ్వాన్స్డ్ లెవెల్లో క్విజ్ టైప్ లో ఏమైనా క్వశ్చన్స్ మనం ఫార్వర్డ్ చేయాలనుకోండి, అవి ర్యాండమ్ గా షఫల్ అవుతూ ఉండాలనుకోండి. అంటే వచ్చిన క్వశ్చన్ మళ్ళీ రాకుండా, ఓకే, ర్యాండమ్ గా షఫల్ అవ్వాలి అంటే బై యూజింగ్ లైక్ ర్యాండమ్ క్లాస్ ని లైక్ ర్యాండమ్ నెంబర్ గా జనరేట్ చేసి ఆ క్వశ్చన్స్ రావాలి అంటే సో ఈ విధంగా ర్యాండమ్ క్లాస్ ని యూజ్ చేస్తారంట లైక్. ఓకే, అండ్ వచ్చిన క్వశ్చన్ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఆల్రెడీ ఇందాక 5 అని అవుట్పుట్ వస్తే మళ్ళీ 5 అనే వచ్చింది మళ్ళీ ర్యాండమ్ నెంబర్. బట్ అలా వచ్చిన క్వశ్చన్ మళ్ళీ వెంటనే రాకూడదు అంటే సో మీరు ఒక 10 క్వశ్చన్స్ కి మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే మీరు బ్రాకెట్ లో లైక్ ర్యాండమ్ కి నెక్స్ట్ ఇంట్లో బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్ సమ్ 100 ఒక 50 ఇచ్చారనుకోండి, రేంజ్ 50 ఇచ్చారనుకోండి, ఆ 50 లోపల ఏదో ఒక ర్యాండమ్ క్వశ్చన్ అక్కడ పిక్ చేసి ప్రింట్ చేస్తుందంట లైక్ దట్. ఓకే, అంటే ఇక్కడ లార్జెస్ట్ వాల్యూ ఇస్తే అక్కడ ర్యాండమ్ నెంబర్స్ ప్రింట్ యాక్సెసింగ్ జరిగేటప్పుడు వచ్చిన నెంబరే రావడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. స్మాలెస్ట్ నెంబర్ ఇస్తే అందులో ఏదో ఒక నెంబర్ గ్యారంటీ రిపీట్ అవుతూ ఉంటుంది ర్యాండమ్ నెంబర్. ఓకే, సో ఈ విధంగా ర్యాండమ్ క్లాస్ ని యూజ్ చేసి ర్యాండమ్ గా నెంబర్ ని జనరేట్ చేయడానికి ఇలా ఇంప్లిమెంటేషన్ వాడతారంట. ఓకే, అండ్ ఇలా ప్రోగ్రామాటిక్ లెవెల్లో లైక్ ఈ రోజు సెటర్ అండ్ గెటర్ మెథడ్, అలాగే మ్యాథ్ క్లాస్, ర్యాండమ్ క్లాస్ చూసాం. ఓకే, అండ్ కమింగ్ టు దట్ రేపటి క్లాస్ లో గ్రిగోరియన్ క్యాలెండరు, ఓకే, అలాగే క్యాలెండరు, గ్రిగోరియన్ క్యాలెండర్ అని 2 ఇంపార్టెంట్స్ ఉన్నాయి. 2 ప్రోగ్రామ్స్ వర్క్ అవుతాయి. అలాగే మనకు వచ్చేటప్పటికి ర్యాపర్ క్లాసులు, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, ఆ టాపిక్స్ రేపటి కంప్లీట్ అవుతాయి. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ కన్స్ట్రక్టర్స్ అవతల క్లాస్ లో మనం చెప్పుకున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మా. బై ఆల్ ఆఫ్ యూ.